చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని నంజంపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడు కృష్ణమూర్తి తమ గ్రామమైన గుట్టూరుకు వెళ్తుండగా కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం కర్రలు మరియు రాళ్లతో దాడి చేశారని తెలిపారు. గతంలో కూడా 2 సార్లు దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. రాళ్ల బుదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నా పేరు గోవిందప్ప. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందుకు మా పైన కుట్రపూర్తిగా మా తమ్ముని, మా ఫ్యామిలీ పైన అగ్గరకుల నంజంపేటకు చెందిన ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం వాళ్ళ కుటుంబ సభ్యులంతా నైట్ 12 గంటలకు మా పైన రాళ్లతో, కర్రలతో, కత్తులతో దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు మా కుటుంబాన్ని అంతా. ఈ లైవ్ చూస్తున్నారు, అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం జరిగేలాగా అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. నెక్స్ట్ పోస్ట్ నుంచి కృష్ణమూర్తి మా తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బెంగళూరు ఇంకా వస్తుండగా దారిలో అడ్డగించి వెంబడించి దాడి చేసినారు.